ముక్కోటి దేవతలు భూమికి దిగివచ్చే పవిత్ర పుణ్యదినం. వైకుంఠ ద్వారాలు తెరుచుకునే అద్భుత సమయం అదే ముక్కోటి ఏకాదశి. ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి, దీని వెనుక ఉన్న అస్సలు రహస్యం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో కల్లా అత్యంత విశిష్టమైనది ఈ వైకుంఠ ఏకాదశి. క్షీరసాగర మదనం సమయంలో అమృతం ఉద్భవించిన రోజు ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. ఆ విష్ణువు యొక్క తేజస్సుతో జన్మించి మురాసురుడు అనే రాక్షసుని సంహరించిన ఏకాదశి అనే కన్య ఆవిర్భవించిన రోజు కూడా ఇదే. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఏడాది పొడవునా వచ్చే అన్ని ఏకాదశుల పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. అసలు ఉత్తర ద్వారం నుండే స్వామిని ఎందుకు దర్శించుకోవాలి? ఉత్తర దిక్కు జ్ఞానానికి మరియు మోక్షానికి చిహ్నం. రావణ కుంభకర్ణులు శాప విమోచనం కోసం వైకుంఠ ద్వారాలు తెరిచిన ఈ రోజున ఎవరైతే ఉత్తర ద్వారం నుండి వెళ్లి శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారో వారికి పునర్జన్మ ఉండదని, నేరుగా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రం చెబుతుంది. ఈ రోజు భక్తులు ఉపవాసం ఆచరించి నిరంతరం హరినామస్మరణ చేస్తూ గడపడం వల్ల మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక శక్తి లభిస్తాయి. ముఖ్యంగా ఈ రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మరింత శ్రేష్టం. ఆ శ్రీమన్నారాయణ ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. స్వామియే శరణమయ్యప్ప.